శ్రీ మాత్రే నమః. శ్రీ శివాయ గురువే నమః. దేవుణ్ణి ప్రార్థించటం ఎలా? అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియో చూడగలుగుతారు. ఇది నేను ఊరకే చెప్పిన మాట కాదు. దేవునిపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ లేదా చాలామంది వైఫల్యాలు ఎదుర్కొంటూనే ఉంటారు. వైఫల్యాలు ఎదురయ్యాక దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు, లేదా మొక్కుబడులు చెల్లిస్తామని మొక్కుకుంటూ ప్రార్థిస్తూ ఉంటారు ఆ భగవంతుణ్ణి. కొందరు దేవుని ముందు తన కోరికను మననం చేసుకుంటూ స్తోత్రాలు వల్లిస్తారు. ఇలా వల్లించవచ్చా? లేదా తమ కోరిక తీర్చే బాధ్యతను దేవుడికి వదిలేస్తారు. ప్రార్థనలోని అంతర్దాయం ఇదే కానే కాదు. తలపెట్టిన పనిలో విజయం సాధించలేనేమో అన్న భయంతో దేవుణ్ణి ప్రార్థించటం సరైన పద్ధతి కాదు. విజయం సాధించటమనే అనుమానంతో, అంటే విజయం సాధించలేమనే అనుమానం మనసులో మెదులుతుంది. విజయం సాధించలేమనే అనుమానంతో దైవ ఫలాన్ని ఆర్జించటంలోనే మనకు ప్రతికూల ఉద్వేగాలు ప్రభావితమై ఉన్నాయి. నీ మనస్సు నీవు భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు విజయం తప్పక లభిస్తుంది అనే భావనతోనే ప్రార్థించు. దేవుని దగ్గర మనం చేసే ప్రార్థనలో మన కోరికను, విజయకాంక్షను, మన పట్టుదలను, మన పథకాలపై మనకు గల నమ్మకాన్ని, లక్ష్యాన్ని సాధించడానికి మనకు గల సామర్థ్యాన్ని మననం చేసుకోవాలి. ముందు చేయవలసిన పని. ఈ సందేశములో మన అంతర్చేతన చేరుతుంది. భగవంతుడు తప్పక విజయం ఇస్తాడని మనసులో సంకల్పించుకోండి. విజయం వచ్చినట్లే భావించండి. మనకు అలవడిన ధైర్యాన్ని, చొరవలను దేవుని సాక్షిగా మనం గుర్తు చేసుకోవాలి. ఆ దీక్ష, దృఢ సంకల్పాలనే దేవుని రూపంలో దర్శించగలిగితే అలా మనం చేసుకున్న ప్రతిసారి మన మనోబలం రెట్టింపు అవుతుంది. ప్రార్థనలోని అంతరార్థం ఇదే. నాకు విజయం సిద్ధిస్తే అనో, నేను కోరుకుంటున్నది నాకు లభిస్తే అనో, నేను అనుకున్నది నాకు సమకూర్చే భారం మీదే అనో దేవుణ్ణి ప్రార్థించటంలో మీలో ఆత్మవిశ్వాసం లేకపోవటమే ప్రతిబింబిస్తుంది. అలాగే మీ బాధ్యతల నుండి మీరు పలాయనం చిత్తగించి ఈ అలవాటే మీలో కనిపిస్తూ ఉంటుంది. విజయ సాధకునికి ఉండాల్సిన లక్షణం ఇవి కావు. అనుకూల పరిస్థితులు ఇచ్చే ఉద్వేగాలకు ఇవి భిన్నమైనవి. సహజముగా ఫలితం సైతం వ్యతిరేకంలో ఉంటుంది. అందువలన మీ దృఢ సంకల్పమే మీ ప్రార్థనగా ఉండాలి. ఆ దృఢ సంకల్పాన్ని అంతర్చేతన స్వీకరించి ఆ సంకల్పం నెరవేర్చేందుకు అవసరమైన పథకాలను రూపొందించి అమలు చేయించే వ్యూహాన్ని స్మరణ చేస్తుంది. ఇది మటుకు సత్యం. మీ సంకల్పమే బలంగా ఉండాలి. ఇది ఉద్దేశం. ప్రార్థన ప్రేమం లేకుండా ఏకాగ్రతను సాధించేందుకు అనుసరించే మెడిటేషన్ ద్వారా కూడా ఇది ఫలితాలను రాబట్టుకోవచ్చు. అందువలన ఇప్పుడు ఈ తరంలో మెడిటేషన్ ప్రాముఖ్యత ఎక్కువగా పెరిగింది. వేకువన చేసి మెడిటేషన్ చేయమంటారు. వేకువన చేసే సంకల్పాలు ఫలితాన్ని ఇస్తాయని. మెడిటేషన్ ఫర్ సక్సెస్. ఈ మెడిటేషన్ వల్ల మన సంకల్పాలు సక్సెస్ అవుతాయని చెబుతూ ఉన్నారు. లక్ష్యాన్ని సాధించటానికి అవసరమయ్యే అన్ని లక్షణాలలోనూ ఏకాగ్రత ద్వారా స్వాధీనం చేసుకుని ఆ లక్షణాలకు సంబంధించిన సమాచారాన్ని అదే ఏకాగ్రతతో అంతర్చేతనకు అందించటానికి ఈ ధ్యానం ఉపయోగపడుతుంది. విజయాన్ని సాధించిన ఎంతోమంది గొప్పవారు కార్యాచరణలను పరిశీలిస్తే వారు ప్రార్థనపై కాకుండా
మెడిటేషన్పై ఆధారపడ్డారని, ఏకాగ్రతతో సాధించారని, తమ అంతర్చేతనను ప్రభావితం చేసి దాని ద్వారా లక్ష్యాన్ని సాధించారని మనకు అర్థమవుతుంది. అందువలన మనలోని మనస్సును ప్రభావితం చేయటానికి ప్రార్థన కంటే ఎక్కువ శక్తివంతంగా పనిచేసే మెడిటేషన్ ఉపకరిస్తుంది. అది మనం గ్రహించాలి. పంచేంద్రియాల ద్వారా అనుభూతమయ్యే జ్ఞానాన్ని మించి మన ప్రయోగం లేకుండా, మనం ఎంత మాత్రం ప్రయత్నించకుండా, మనం కోరుకోకుండా స్వచ్ఛందంగా తనంతట తానే మనలోని అనంతమైన విజ్ఞానం లేదా తెలివితేటలు అత్యవసర పరిస్థితులలో మన శరీరాన్ని, మనస్సును దృష్టిలో ఉంచుకొని మనకిచ్చే ఆదేశాలు, ఉపదేశాలు లేదా సూచనలు, హెచ్చరికలు సిక్స్త్ సైన్స్. మన సిక్స్త్ సైన్సే చెప్తుంది, మన మనసే చెబుతుంది ఈ కోరిక నెరవేరుతుందా లేదా అని. కాబట్టి దేవుణ్ణి మనం ప్రార్థించేటప్పుడు నమ్మకంగా ఆ భగవంతుడు మనకిస్తాడు అనే ఇచ్చేసినట్టే భావించండి. అప్పుడే విజయం అనేది మనకు లభ్యమవుతుంది. దేవుణ్ణి ప్రార్థించటం అంత సులువైన కాదు. ఆ ప్రార్థన ఎలా చేయాలి అంటే, వేకువను చేసి లేచి మీ సంకల్పాన్ని ఆ భగవంతునితో చెప్పుకోవాలి. వేకువజామున లేచి చేసే ప్రార్థన తప్పక ఫలిస్తుంది. ఈ విషయం పెద్దవాళ్ళు చెబుతూనే ఉన్నారు, కానీ వినేవారే తక్కువైపోయారు. వేకువజామున లేయటమే తక్కువైపోయింది ఈనాటి జనాలకి. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఆణిముత్యం. మీ జీవితంకి మార్గదర్శకంగా ఈ వీడియోలో ఉన్న విషయాలు ఉపయోగపడతాయి. ఇది షేర్ చేయండి. చాలామందికి ఈ వీడియో వెళుతుంది. అక్షరాల ఆణిముత్యాలలో ఆణిముత్యం ఇది.